భారతదేశంలోనే కాకుండా సౌత్ ఆఫ్రికాలో కూడా హ్యాచరీస్ పౌల్ట్రీ రంగాన్ని నిర్వహిస్తున్న టెక్నాలజీ బాగా పెరిగిన తర్వాత, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాతనే విస్తరించడానికి ఎక్కువ అవకాశాలు ఏర్పడ్డాయి. జాబ్ అంటే మీరు చదువుకున్నదేమో 10వ తరగతి జాబ్, అప్పుడు అంత సులభం కాదు. ఏమైపోతుందంటే ఆ కాంపిటీషన్ ఎక్కువ ఉంది. కండక్టర్ కోసం అప్పుడు ఎక్కువ బ్రోకర్స్ ఉన్నారు. కండక్టర్ మొత్తం పౌల్ట్రీస్ అన్ని, పౌల్ట్రీ రంగమే దెబ్బతిన్నది. ఆ దెబ్బతిలో మేము కూడా ఒక బాధ్యులం. అప్పుడు ఇది గ్రోయర్ స్టేజ్. ఇది గ్రోయర్ స్టేజ్ అంటే మనకు డే ఓల్డ్ నుంచి 8 వారాల వరకు బ్రూడర్లో ఉంటాయి. ఈ హ్యాచర్లో 99.9% ఎప్పుడు దీని టెంపరేచర్ మెయింటైన్ చేసి 1 అవర్కి ఒకసారి టర్నర్ అన్నీ చేస్తే కానీ దీంట్లో మనకు కోడిపిల్ల 21 రోజుకి వస్తుంది. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ఇప్పుడు హ్యాచరీస్కి సంబంధించిన దేశ విదేశాలలో వాటి నిర్వహణతో పాటుగా వ్యాపారం నిర్వహిస్తున్న భూసాని శ్రీనివాస్ గారి ముందున్నాం. భూసాని శ్రీనివాస్ గారు సిద్దిపేట జిల్లా, సిద్దిపేట అర్బన్ మండలం, కిష్టసాగర్ గ్రామస్తుడు. వృత్తిరీత్యా వ్యాపారమైన కొన్నేళ్ల పాటు పొన్నాల గ్రామ సర్పంచ్గా, పొన్నాల నుంచి కిష్టసాగర్ విడిపోకముందు పొన్నాల గ్రామ సర్పంచ్గా కూడా పనిచేశారు. వారు తమ అనుభవాలను, తమ వృత్తి వ్యాపార రీతులను వివరించడానికి మన ముందున్నారు. వారు ఏదో గొప్ప చదువులు చదువుకొని వచ్చిన వారు కాదు. 10వ తరగతి మాత్రమే చదువుకున్నా భారతదేశంలోనే కాకుండా సౌత్ ఆఫ్రికాలో కూడా హ్యాచరీస్ పౌల్ట్రీ రంగాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి. వారు మన ముందున్నారు. నమస్కారం సార్. మీరు కిష్టసాగర్ గ్రామంలో అంటే ఎస్ఎస్సి వరకు సిద్దిపేటలో చదువుకొని ఉంటారు. మరపడగలు చదువుకున్నారు. అప్పటికి మరపడగ దగ్గర కాబట్టి మీరు మరపడగలు చదువుకున్నారు. ఎస్ఎస్సి తర్వాత ఉన్నత చదువులు చదవాలనే ఆలోచన ఎందుకు రాలేదు? లేదా వ్యాపార రంగంలోకి దిగాలనే నాన్నగారి ప్రోత్సాహమా, కుటుంబ పరంగా పరిస్థితులా ఏంటి? అంటే యాక్చువల్గా 10th కాదు, 7th క్లాస్కే బంద్ చేయాలి స్కూల్ అని ఇంట్లో బాగా ఫోర్సు. నేను కనీసం 10th అన్న చదవాలని కష్టపడి 10th వరకు మర్పడలో చదవడం జరిగింది. అయితే 8th 9th సిద్దిపేటలో చదివాను. 8th 9th సిద్దిపేటలో చదివి దాని తర్వాత సైకిల్ మీద రావడానికి పోవడానికి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని, డిస్టర్బ్ అవుతుందని మర్పడకు సర్వీస్ ఉండే, మర్పడకి వెళ్తుంటే మర్పడలో 10th క్లాస్ చదివి దాని తర్వాత వ్యవసాయం డైలీ మార్నింగ్ వ్యవసాయం చేసి స్కూల్కి పోతుంటే మళ్ళీ వచ్చి కూడా ఈవినింగ్ మళ్ళీ బావి దగ్గరికి వెళ్ళి పాలు పిండడం కానీ, బర్రెలు ఉండే వ్యవసాయం పూర్తిగా ఇంట్లో పెద్దవాడిని నేనే. ఒక తమ్ముడు ఒక చెల్లె, వాళ్ళు చిన్నగా ఉందరు. నేను 10th క్లాస్ అంటే 15-16 ఏళ్ళు ఉంది కాబట్టి ప్రతి పని నాకే చెప్పుదురు. దాని గురించి డైలీగా కుటుంబ పరిస్థితులు కూడా కొద్దిగా బాగా ఇబ్బందిగా ఉండే. వ్యవసాయం చేస్తే అక్కడ బోర్లు వేయడం, చాలా ఆ బోర్లు వేస్తే అన్ని ఫెయిల్ కావడం చాలా కష్టం ఉండే. అప్పుడు 92, 90, 91, 92, 93 వరకు. ఆ 92లో ఏంటంటే ఏదో చిన్న ఒక పోల్ట్రీ ఫామ్ పెట్టుకుంటే బాగుంటుందేమో అని చెప్పి ఒక చిన్న రేకులతోటి ఒకటి వేసి బ్రాయిలర్ ఫామ్ ఒక 500 కోడి పిల్లలు చిన్నగా అందులో వేసి పెంచుకోవడం జరిగింది. అప్పుడు ఏంటంటే వ్యవసాయం చేసినా మాకు సరిపోయిన వాటర్ లేక పెద్దగా ఏం లేపు 2 ఎకరాలు వరి నాటేస్తే లాస్ట్కి వస్తే 1/2 ఎకరం కూడా మాకు పంట రాకపోతే. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది? 3 ఎకరాల పొలం ఉండే మాకు. అయితే దాంతో బాగా ఇబ్బంది అవుతుండే. అప్పుడు సరే పోది సైడ్గా ఉంటుంది కాబట్టి కొంచెం పోల్ట్రీ పెడితే బాగుంటుందేమో అనే ఆలోచనతోటి పౌల్ట్రీ ఫామ్ చిన్నగా పెట్టి నడిపించినాం. 92లో 10th అయిపోగానే ఫామ్ పెట్టినాం. 92లో ఫామ్ పెట్టినాం. 93, 94లో గంబోరా అని ఒక వ్యాధి వచ్చింది. అప్పుడు చాలా మొటాలిటీ అయినాయి, చనిపోయినాయి. మొత్తం పౌల్ట్రీ రంగమే దెబ్బతిన్నది. ఆ దెబ్బతిలో మేము కూడా ఒక బాధ్యులం. అప్పుడు కష్టం, మొత్తం బ్యాచ్ 60-70% మొటాలిటీ అయిపోయింది. మా పెట్టుబడి 80% లాస్ అయిపోయింది. దాని తర్వాత ఆపేసినాం ఒక 1 year 2 years. దాని తర్వాత ఏం చేద్దామని చిన్నగా డైరీ పెడదామనుకో 2 బర్రెలను కొనుక్కొని మెల్లగా చిట్టీలు వేసుకుంటూ డైరీ డైలీ పొద్దున పాలు తీసుకపోవడం,
సిద్దిపేటలో ప్రతి ఇంట్లో ఇట్లా ఇళ్ళల్లో పాలు అమ్మడం, నెలకు డబ్బులు వస్తే అవి చిట్టీలు వేయడం, అట్లా చేసి అమ్మ నాన్న కూడా కొద్దిగా మాకు హెల్ప్ చేస్తుండేది డైరీలో పాలకు. అట్లా పశువులను చేస్తూ పెంచడం కానీ చేస్తా పాలు పిండడం కానీ. చేసిన తర్వాత 2094లో ఒక ఫ్రెండ్ కలిసి నేను హైదరాబాద్లో ఇట్లా టీ పౌడర్ నాకు బాగా తెలిసిన ఇద్దరు జాయింట్ వెంచర్లో చేద్దామని నాకు అడిగితే అప్పుడు సరే బాగానే ఉంటుందని చెప్పి ఇద్దరం కలిసి పెట్టినాం. ఆయనకి ఏదో మళ్ళీ జాబ్ వచ్చింది, ఆయన వెళ్ళిపోయాడు. నేను చేయను, నువ్వే చేసుకో అన్నాడు. అప్పుడు బేగం బజార్లో హోల్సేల్ షాప్లలో కొనుక్కొచ్చి ప్యాక్ చేసి నేను ఒక చిన్న రూమ్ తీసుకొని ప్యాక్ చేసి హోటళ్ళలో సప్లై చేద్దుంటే మార్నింగ్ 4 o'clock 5 o'clock లేచి పాలు పిండి 7-7:30 వరకు పాలు అమ్మి, దాని తర్వాత ఆ రూమ్కి వెళ్ళి ఆ టీ పౌడర్ ఒక హోటల్కు ఎవరికి ఎంత, హోటల్కు 1/2 kg డైలీ, కేజీ ఎవరికి ఎంత పడుతుందో వాళ్ళకి ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతుంటే, ఇంటికి వెళ్ళి 500 కోళ్ళ ఫారం చూసుకొని మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు అట్లా సిద్దిపేటకు వచ్చి ఈ టీ పౌడర్ కలెక్షన్స్ అన్నీ చేసుకొని మళ్ళీ సిద్దిపేటకి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పోల్ట్రీని చూసుకొని నీళ్ళు పోసి దాన పోసి దాని తర్వాత పాలు పిండి మళ్ళీ పడుకొని మళ్ళీ 4 గంటలకు లేచి ఇట్లా 97 వరకు ఒక 4 years కంటిన్యూ సేమ్ ఇదే నడిచింది. నిరంతర శ్రమ. టీ పౌడర్, పాలు, చాయ్ పత్తా, ఈ 3 బిజినెస్ నడిచినాయి. సరే కొద్దిగా మనకు కూడా ఇన్కమ్ అప్పుడు ఒక 8,000 నుంచి 10,000 వరకు ఇన్కమ్ వస్తుంది. అవిటితో చిట్టీలు వేయడం, కొద్దిగా అప్పులు అనేది క్లోజ్ అయిపోయింది. అప్పుడు మా చెల్లె మా తమ్ముడు చదువుకుంటారు వాళ్ళు, ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చదువుకున్నారు వాళ్ళు. సరే చదువుకొని అని అటు వ్యవసాయం కూడా చేసుకుంటూ ఇవన్నీ నడిపినాం. 96-97 వరకు చేసి 97లో ఏం చేసామంటే పోల్ట్రీ ఈ ఫీడ్ అమ్మడం, చిక్స్ అమ్మడం చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం అయితే కోడి పిల్లలు కొంటున్నాం, దాన కొంటున్నాం. లతీఫ్ అని ఉంటుండే, ప్రసాద్ ఉంటుండే, నేను కొనుక్కుంటుంటే అట్లానే మనం కూడా ఇట్లాంటి చిన్నగా పెట్టుకుంటే ఏమవుతుందని చెప్పి ఆలోచన వచ్చింది. అప్పుడు నాకు దగ్గర ఒక 2-3 లక్షలు జమ అయిపోయినాయి. ఈ 3-4 ఏళ్ళు కష్టపడుతోటి ఆ డబ్బులు చిట్టీలు ఉండే, ఆ చిట్టీలు ఎత్తి అప్పుడు ఈ ఫీడు డిస్ట్రిబ్యూటర్ తీసుకొని జానకి, ఈ చిక్స్ వచ్చేసి SSN నేచరీస్ అని, గోల్డ్ చిక్ అని ఇవన్నీ ఉండే, వాళ్ళ దగ్గర డిస్ట్రిబ్యూటర్ తీసుకొని ఫార్మర్స్కి ఇద్దుంటి. ఫార్మర్స్కి ఏంటి, వీక్లీ కోడి పిల్లలు ఇచ్చేస్తే ఇప్పుడు ఒక 12 రూపాయలు కోడి పిల్ల ఉంది, ₹1 ఎక్కువ క్రెడిట్, కోళ్ళు అమ్మినాక పైసలు ఇవ్వాలి. ఫీడ్ బ్యాగ్ ఉంది, ఒక 500-600 బ్యాగ్ ఉంటుండే, అప్పుడు ₹50 ఎక్కువ వేసి వాళ్ళకి ఇచ్చి మళ్ళీ 40 days తర్వాత వాళ్ళ కోళ్ళు నేనే అమ్మిచ్చి నా పైసలు తీసుకొని మిగతా పైసలు వాళ్ళకి ఇచ్చేది, పిల్లలు ఇవ్వడం, కోళ్ళు కూడా అమ్మివ్వడం. అట్లా నా 97 నుంచి 2000 వరకు కంటిన్యూ బిజినెస్ ఇదే నడిచింది. దాని తర్వాత 2000లో మ్యారేజ్ అయింది నాకు. మ్యారేజ్ తర్వాత కిష్టసాగర్లోనే ఉన్నారా మరి? లేదు, నేను 97-98లో సిద్దిపేటకు వచ్చేసిన. మా చెల్లె స్టడీ ఉండే, డిగ్రీ చేస్తుండే. ఇక చెల్లె నేను ఇద్దరం ఉంటుంటిమి. రూమ్ తీసుకొని ₹600 రూమ్లో కిరాయికి ఉంటుంటి. అట్లా 2000 వరకు అదే 600 రూమ్లో ఉన్నా. 2000లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినాక కూడా 1 year అదే రూమ్లో ఉన్నాం మేము. ఒక 2 రూమ్సే ఉంటుండే. అట్లా ఉండి ఆ 2000 వరకు ఇదే కంటిన్యూ బిజినెస్ చేస్తూ 99లో ఒక ఓన్ ఫామ్ కట్టుకోవాలని ఆలోచన వచ్చింది. అట్లా బ్రాయిలర్ ఫామ్ కట్టుకొని 99లో బ్రాయిలర్ ఫామ్ స్టార్ట్ చేసి ఒక 2 ఫార్మ్స్ కట్టినాం. ఎక్కడ? కిష్టసాగర్లోనే, కిష్టసాగర్ టు పొన్నాల రోడ్లో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అక్కడ. అది కట్టి ఇయర్లీ ఒక ఫామ్ అట్లా పెంచుకుంటూ 3 yearsలో 3 farms పెంచినాం. అది ఇప్పటికి కూడా రన్ అవుతుంది. కలిసి వచ్చింది. ఈ రోజు కూడా మనము బ్రాయిలర్ ఫామ్ అని చూపించింది మీకు, అదే బ్రాయిలర్ ఫామ్. అది 99లో కన్స్ట్రక్షన్. ఆ 99 నుంచి 2000 వరకు అట్లా చేసిన తర్వాత ట్రేడింగ్ ఇంకా ఇతర రాష్ట్రాలకు చేస్తే బాగుంటుంది, ఎక్కువ డిమాండ్. మహారాష్ట్రకు కోళ్ళు తీసుకుపోయి మన వ్యాన్లో ఇస్తే ఎక్కువ డిమాండ్. అప్పుడు ఒక 2-3 వెహికల్స్ వ్యాన్లు హైచర్ కొని, అంటే ఇక్కడ కోళ్ళు కొని ఇక్కడ కోళ్ళు కొని, ఇక్కడ కోళ్ళు అంటే రైతుల దగ్గర కోళ్ళు ఉంటే మా దగ్గర ఉంటుండే, రైతుల దగ్గర ఉంటుండే. నేను కూడా ఇంకా కొన్ని లీజ్ ఫార్మ్స్ తీసుకుంటుంటే, కొన్ని తీసుకొని ఆ కోడి పిల్లలు ఫీడ్ వేసుకుంటూ కొన్ని ఫార్మర్స్కి ఇచ్చుకుంటూ మళ్ళీ నా దగ్గర ఒక ఎంప్లాయీ ఉండే. ఆ 2002-03లో ఒక 4-5 ఎంప్లాయీస్ వచ్చారు. దానికంటే ముందు నేను 93-94లో ప్రాబ్లం వచ్చినప్పుడు బ్యాచ్లు నాకు గంబర్ వచ్చి కోళ్ళు చనిపోయినప్పుడు నేను జాబ్ కోసం చాలా ట్రై చేసిన. ఎందుకంటే సరే పోల్ట్రీ నాకు కలిసి వస్తలేదు, ఇంకా వేరే పనులు జాబ్ అంటే మీరు చదువుకున్నదేమో 10వ తరగతి జాబ్, అప్పుడు అంత సులభం కాదు కదా. ఏమైపోతుందంటే ఆ కాంపిటీషన్ ఎక్కువ ఉంది. కండక్టర్ కోసం అప్పుడు ఎక్కువ బ్రోకర్స్ ఉన్నారు, కండక్టర్ జాబ్ ఇప్పిస్తారు నాకు 20,000 10,000 అంటే చాలా మందికి ట్రై చేసిన.
కానీ ఎక్కడ సక్సెస్ కాలేదు. నష్టపోయిందా? నష్టం మేము పోలేదు, తీసుకొని మళ్ళీ ఇచ్చేసారు డబ్బులు. వాళ్ళకి కూడా తెలిసిన వాళ్ళు తీసుకొని మళ్ళీ ఇచ్చేసారు. దాని తర్వాత ఏమైందంటే ఆ 93, 94లో హైదరాబాద్కి వెళ్ళాను. హ్యాచరీస్లలో ఎక్కడన్నా ఏది మేనేజర్గాను దేనికన్నా జాబ్ కది. అక్కడ వాళ్ళు వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, లేదు నీకు ఎక్స్పీరియన్స్ లేదు, నీకు స్టడీ లేదు, నువ్వేం చేస్తావు, నీకు 1000 రూపాయలు 2000 1500 ఇచ్చుడు కష్టం అని చెప్పి 2-3 హ్యాచర్లు రిజెక్ట్ చేశారు. అంటే 1500 2000 జీతం ఇవ్వడమే కష్టం అన్నారు అప్పుడు. అంటే సరే అప్పుడు నేను అనుకున్నా 2-3 వేలు సంపాదించుకున్నాను, నేను హ్యాపీగా ఉంటా, ఫ్యామిలీ సరిపోతుంది అనుకున్నాను. మా నాన్న కొద్దిగా వ్యవసాయం ఉంది, నేను తోడుగా ఇది ఒకటి ఉంటే బాగుతుంది అని అనుకున్నాను. ఎందుకంటే బ్రాయిలర్ ఫామ్ అయితే ఒక బ్యాచ్కి 10,000 నష్టం అవుతుంది. ఆ ఇబ్బందులలో అనుకొని బాగా నిరాశగా అయిపోయినా. సరే చదువుకుందామంటే ప్రాబ్లం అక్కడ వచ్చింది, జాబ్ చేద్దామంటే ఇక్కడ వచ్చింది, వ్యాపారం చేస్తే అట్లా వస్తుంది, ఏంది అని అప్పుడు డైరీకి వెళ్ళాల్సి వచ్చింది బర్రెలు. అదైతే మనకు సరే ఎంత కష్టపడితే అంత ఇన్కమ్ ఉంటుంది అనే ఆలోచనతో అది వెళ్ళాల్సి వచ్చింది. 2002 తర్వాత ఇతర రాష్ట్రాలకు కోళ్ళు సప్లై చేస్తే బాగుంటుంది. హైచర్ వ్యాన్లు కొన్నా 3, ఒక 4-5 ఎంప్లాయీస్ పెట్టుకొని ఇక్కడ కోళ్ళు కొనుక్కుంటూ మహారాష్ట్ర, ఇటు ఆంధ్ర, కర్ణాటక ఇట్లా కోళ్ళు హోల్సేల్ సప్లై చేస్తుంటే. ఆంధ్రాకు కూడా చేసేవారా? ఆంధ్రాకు కూడా చేస్తుంటే. 2004, 2005, 6, 7, 8, 2009 వరకు సేమ్ బిజినెస్. చిక్స్ ఇవ్వాలి, ఫీడ్ ఇవ్వాలి, కోళ్ళు తీసుకోవాలి. ఈ కోళ్ళు ఇతర రాష్ట్రాలకు మనం ఎగుమతి చేసి డెలివరీ ఇచ్చి డబ్బులు తెచ్చుకోవాలి. అప్పుడు కలెక్షన్స్కే పోతుంటుంది, బ్యాంకులు కూడా లేదు. కలెక్షన్ పోతుంటే చాలా ప్రాబ్లమ్స్ కూడా జరిగినాయి, పేమెంట్లు పోయినాయి. కొన్ని ఇతర రాష్ట్రాలలో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, చాలా వచ్చినాయి. సరే చెప్పుకోవడానికి కూడా వెనక సపోర్ట్ అయింది అగ్రికల్చర్ ఫ్యామిలీ. ఏం చెప్తాం, వాళ్ళు మనం ఏం చెప్తే వాళ్ళు టెన్షన్ ఏది చెప్పకపోతుంటే ఎవరికి. ఏదైనా మంచిగా జరుగుతుంది, మనకు అనుభవం వస్తుంది. ఇప్పుడు డబ్బుల కోసం ఎట్లా ఉండాలనేది ఒక నేర్చుకుంటున్నాం మన అదే ఆలోచన. సరే ఇంకా ముందుకే వెళ్తుంటే బిజినెస్. సరే ఇలా డబ్బులు పోయినాయని ఎప్పుడు ఆగకపోతుంటే. దాని తర్వాత వచ్చేసి 2007-8లో కోడి పిల్లలు బాగా టైట్ అయిపోయినాయి. 2004, 5, 6, 2006లో బర్డ్ ఫ్లూ వచ్చింది. 2006లో బర్డ్ ఫ్లూ వచ్చినాడు. ఆ బర్డ్ ఫ్లూ అప్పుడు పేరెంట్స్ అన్నీ బాగా కల్ చేసేసారు, బర్డ్స్ అన్నీ బాగా షార్టేజ్ వచ్చినాయి. కోడి పిల్లలు కావాలి, మళ్ళీ ఫామ్లో లేదామంటే కోడి పిల్లలు లిమిట్ చేసాను, పరిమితి చేసాను. పరిమితి ఏం చేయాలి కానీ పోల్ట్రీ బ్రీడర్స్ దగ్గర మనీ కొద్దిగా టైట్ అయిపోయింది. ఆ సేల్స్ లేక మనీ రొటేషన్ ఆగిపోయి వాళ్ళు బ్యాచ్లు కల్లింగ్ చేసేసేది ఎర్లీగా, కోడి పిల్లలు అమ్ముడు పోక. అప్పుడు షార్టేజ్ వచ్చింది. షార్టేజ్ వచ్చినప్పుడు మాకు కోడి పిల్లలు కావాలంటే దొరకాలి. అప్పుడు నాకు కూడా వెంకటేశ్వర యాచరి బాగా సపోర్ట్ చేసి, సార్ నా పరిస్థితి ఇట్లా ఉంది, ఇట్లా ఫామ్స్ ఉన్నాయి, నేను ఈ ఫామ్స్ రన్ చేయాలంటే నాకు కోడి పిల్లలు కావాలి, కోడి పిల్లలు దొరుకుతలేవు, రేట్ ఎక్కువ, 30 రూపాయలు 35 రూపాయలు అంటారు, అది మనకు 20 రూపాయలు ప్రొడక్షన్ కాస్ట్ వస్తుంది, 10-15 రూపాయలు నాకు సేవ్ అవుతుంది, నాకు పేరెంట్స్ కావాలని చెప్పి అడగడం జరిగింది. అయితే అక్కడ ఆనంద్ సార్ ఉండే, సరే బాబు నువ్వు తీసుకో హెల్ప్ చేస్తా అని అప్పుడు పర్మిషన్ ఇచ్చడం జరిగింది. 26,000 కోడి పిల్లలకు పర్ ఇయర్ ఇవ్వడానికి వాళ్ళు అగ్రిమెంట్ ఇచ్చారు. అప్పుడే మాకు ఆంధ్ర బ్యాంకు కూడా సపోర్ట్ చేసింది, బ్యాంక్ లోన్ ఇచ్చింది. అప్పటి నుంచి బ్రీడర్ ఫామ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది 2009లో. అప్పటికి ఇక్కడ ఉన్నాయా బ్రీడర్ ఫామ్లు? 2 ఉన్నాయి అప్పుడు, అంతే 2-3 ఉన్నాయి. వైశాస్ చాలా మంది వాళ్ళు అన్ని ఎగ్స్ సేల్ చేస్తుండే, చిక్స్ చేయకపోదురు. వాళ్ళు ఓన్లీ ఎగ్స్ బయట స్టేట్లలో అమ్ముతుంటారు, ఇక్కడ చిక్స్ ఎవరు తయారు చేయకపోదురు. అప్పుడు నేను బ్రీడర్ ఫామ్ కన్స్ట్రక్షన్ 2010లో నాకు కోడి పిల్లలు వచ్చినాయి. దాని తర్వాత 10 నుంచి ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేసిన. 2010లో ఇంటిగ్రేషన్ అంటే ఆ పేరెంట్స్ వచ్చిన ఎగ్స్ను హ్యాచరీ చేసి, హ్యాచరీ నుంచి బ్రాయిలరు పెంచడానికి. మీరు ఇంటిగ్రేషన్ కంటే ముందు దక్షిణాఫ్రికా వెళ్ళిందా? లేదు, దాని తర్వాత 2010లో ఇది వచ్చింది. 2010లో ఒక 26,000 పేరెంట్స్ వచ్చింది. దాని తర్వాత 2014లో ఇంకొక 26,000 తీసుకున్నా, 50,000 పేరెంట్స్ వచ్చింది. 50,000 పేరెంట్స్ వచ్చిన తర్వాత నాకు కొద్దిగా మార్కెట్ అప్పుడు బాగానే సహకరించింది, మంచి ప్రాఫిట్స్ ఉండే. దాని తర్వాత అంటే సాధారణంగా ఇంటిగ్రేషన్ అనగానే అంత కార్పొరేట్ కంపెనీల పెత్తనమే ఎక్కువ ఉంటుంది, మరి దాన్ని తట్టుకోవడం కొంత సమస్య కదా. మరి మీకు అప్పుడు సపోర్ట్ ఎవరు ఇచ్చిండ్రు ఏంటి అనేది? ఇప్పుడు బ్యాంకు సపోర్టే ఇచ్చింది మాకు. ఒరిజినల్గా అప్పుడే గ్రోత్ పెరుగుతుంది. అదే టైంలో ఒక 2 ఇయర్స్ మంచి మార్కెట్ వచ్చింది మాకు. ప్రతి ఇయర్లో మాకు ప్రాబ్లమ్స్ వస్తుండే, 2-3 మంత్స్ స్లంప్ వస్తుండే, బాగా కష్టాలు వస్తుండే, శాలరీస్ ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతుండే. సరే కంటిన్యూగా మనం ఎక్కడ బ్రేక్ చేసినా మళ్ళీ ఇబ్బంది అని చెప్పి కంటిన్యూ చేద్దాం. ఎంత కష్టమైనది
క్రెడిట్లో మేజ్ కొనుక్కోవడమో, సోయా కొనడమో, మెడిసిన్ కొనడమో, ఇంకేదో ఒకటి వాళ్ళకి కొద్దిగా ఇంట్రెస్ట్ యాడ్ చేసి చేయడమో, ఏదో ఒకటి చేసి అయితే పోల్ట్రీని రన్ చేద్దుంటాం. ఎప్పుడు స్టాక్ కానీ చెప్పొద్దుంటాం. ఆ 2013లో వచ్చేసి ఒక ఫ్రెండ్ కరీంనగర్లో బాయిలర్ ఫామ్ ఫస్ట్ నడిపినుండే 98-99లో. ఆయన కొద్దిగా దెబ్బని ఆ గంబోరా దెబ్బకు సౌత్ ఆఫ్రికా పోయిండు. సౌత్ ఆఫ్రికాలో ఆయన మలావి అనే కంట్రీలో ఆయిల్ రీసైక్లింగ్ బిజినెస్ పెట్టుకున్నాడు. అది అది యూజింగ్ ఆయిల్ అది పెట్టుకుంటే ఒకసారి నువ్వు ఒకసారి చూద్దుదా అని అంటే నేను 2014 ఆగస్టులో టూర్ వెళ్ళిన. పేరైంది ఆయన ప్రసాద్. ఆ టూర్లో చూసి అన్నీ చేసిన. బోర్లు బాగానే ఉంది, బిజినెస్ అగ్రికల్చర్ బాగానే ఉంది, ఈ క్రషర్ బిజినెస్ బాగానే ఉంది, అన్నీ బాగానే ఉంది. కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ చాలా అవుతుంది. సరే నాకు తెలియని బిజినెస్ ఎందుకు, తెలిసిన బిజినెస్ పోల్ట్రీ ఉంది కదా అని చెప్పి అప్పుడు పోల్ట్రీకి చూసి మళ్ళీ ఆగస్టులో వచ్చేసి ఇమ్మీడియట్ ఒక 2 monthsలో మళ్ళీ వెళ్ళి ల్యాండ్ పర్చేజ్ చేసి అక్కడ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. 2014 ఆగస్ట్ సెప్టెంబర్లో స్టార్ట్ చేసిన. అంటే కొన్ని దేశాల్లో భూములు కూడా కష్టం, కానీ అక్కడ సులభమే. అంటే ఇక మనకు ఒక మనసు బిజినెస్ చెయ్యాలి అని మనకు పడ్డది అంతే. ల్యాండ్స్ కొనాలంటేనే ప్రభుత్వ అనుమతి కొన్ని దేశాలలో లేదు. ఆ కంట్రీలో వాళ్ళకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. వాళ్ళు ఇచ్చేటప్పుడే మనకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు అడుగుతాం, మాకు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్స్ ఇస్తారు ఏంది అని. అంటే అక్కడ వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ నుంచి మన నుంచి తీసుకెళ్తే కూడా ఇయర్లీ 1 lakh rupees వాళ్ళ గవర్నమెంట్కి కట్టాలి. మన ఎంప్లాయీని తీసుకెళ్తే ఇయర్లీ 1 lakh వాళ్ళకు గవర్నమెంట్కి. అంటే ఇప్పటికీ అదే నడుస్తుంది. ఏ గవర్నమెంట్ ఉన్నా కంపల్సరీ. ఆ మలావి అనే కంట్రీలో అట్లే నడుస్తుంది. యాక్చువల్గా ఏంటంటే మనం అక్కడ పోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, సరే చూద్దాం, ప్రాఫిట్ బాగుంది, $1 ఇన్వెస్ట్మెంట్ $1 ప్రాఫిట్ ఉంది క్యాలిక్యులేషన్లో అని చేసినాం. అక్కడ కూడా కష్టాలు వచ్చినాయి, అక్కడ మోర్టాలిటీస్ వచ్చినాయి, అక్కడ టెక్నికల్ డాక్టర్స్ దొరకలేదు. అక్కడ కూడా మళ్ళీ 2015-16లో బాగా ఇబ్బంది వచ్చి మార్కెట్ సరే సేల్ చేద్దామనే ఒక ఆలోచనలో కూడా వచ్చినాం. కానీ అక్కడ కొనడానికి డబ్బులు లేవు. మన ఇంత ఇన్వెస్ట్మెంట్ ఆ కంట్రీ పెట్టలేదు. మళ్ళీ అదర్ కంట్రీలు పెట్టాలంటే చాలా కండిషన్స్. సార్ దాన్ని అట్లే ఉంచి మళ్ళీ రీఓపెనింగ్ చేసి స్టడీగా అయిపోయింది. బాగుంది. ఇప్పుడు రన్ అవుతుంది. అంటే ఎన్ని కోళ్ళతో నడుస్తుంది అక్కడ? అది ఇప్పుడు 2.5 లక్షల కోళ్ళు, లేయర్ కోళ్ళు. ఓన్లీ లేయర్ ఫామ్. ఇక్కడ వచ్చేసి వాటికి సంబంధించిన పిల్లలు అక్కడ జాంబియా అని అదర్ కంట్రీ, ఇంకా జస్ట్ పక్క కంట్రీ జాంబియా. మలావికి జాంబియా ఒక జస్ట్ 400-500 kilometers ఉంటుంది. అక్కడ నుంచి కోడి పిల్లలు వస్తాయి. మక్కలు, సోయా అక్కడ దొరుకుతుంది అదే కంట్రీలో. మిగతా అన్ని ఈ ప్రిమిక్సెస్ అన్ని మేము ఇండియా నుంచే పంపిస్తుంటాం. ప్రతి నెల పంపిస్తారా లేకపోతే ప్రతి సంవత్సరానికి ఒకసారి? ప్రతి 1 monthకి ఒకసారి కంటైనర్స్ వెళ్తుంటాయి. అక్కడ రిక్వైర్మెంట్ బట్టి కంటైనర్ పంపిస్తుంటాం. అంటే సౌత్ ఆఫ్రికా తర్వాత అక్కడ అనుభవాలు ఇక్కడ అనుభవాలు చాలా తేడా ఉంటాయి. అక్కడ కొంత ఆదాయం ఎక్కువనే ఉంటుంది, అంటే దెబ్బతిన్నప్పుడు కూడా అట్లే ఉంటుండొచ్చు. కానీ మళ్ళీ ఇక్కడనే ఇంటిగ్రేషన్ చేయాలి, వ్యాపార విస్తరణ చేయాలి అనేది ఆలోచన ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉండే అంటే నాకు నేను 2093-94లో జాబ్ నాకు రిజెక్ట్ చేసారు, స్టడీ రిజెక్ట్ చేసేది. సరే ప్రాబ్లమ్స్ అయినాయి. ఇవన్నీ అంటే మనమే ఎంప్లాయ్మెంట్, ఇంకా బిజినెస్ పెంచాలి, ఎంప్లాయ్మెంట్ పెంచాలి. ఎంతమందికి అయితే అంతమందికి మనం సహాయపడాలి, ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో అట్లా వెళ్ళినాం. దానిలో ఆల్మోస్ట్ చాలామంది స్ట్రగుల్స్ వెళ్ళిపోయారు. సరే మనమైతే ఉన్నాం. సిద్దిపేటలో నేను బిజినెస్లోకి వచ్చినప్పుడు ఒక 15-20 మంది ఉన్నారు. ఈరోజు అయితే ఒక 2-3 ఉంటారు అంతే. సేమ్ బిజినెస్ చేస్తూ సిద్దిపేటలో నేను ఒక్కనే. ఆల్ తెలంగాణ స్టేట్, ఆంధ్ర తెలంగాణలో కలిపి 14-15 మంది ఉంటారు నా టైప్ బిజినెస్లో. మిగిలిన వాళ్ళు హ్యాచరీస్ మేరకే పరిమితంగా హ్యాచరీస్ ఉండి వాళ్ళు కోడి పిల్లలు, గుడ్ల వరకే అది అవుతుంది. ఇంటిగ్రేషన్ అనేది కొద్దిగా బాగా స్ట్రగుల్, రిస్క్ కూడా ఉంటుంది. టెస్టింగ్స్ ఉంటాయి, డిసీజులు ఉంటాయి, మ్యాన్ పవర్, ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ ఉంటాయి. దానా సప్లై చేయాలి, కోడి పిల్లలు సప్లై చేయాలి, అవసరం మందులు సప్లై చేయాలి. నడపాలంటే ఏం చేయాలి? బ్రైలర్ నడపాలంటే మనకు చిక్స్ సపోర్ట్ చేయాలి, వెదర్ సపోర్ట్ చేయాలి, మార్కెట్ సపోర్ట్ చేయాలి, రా మెటీరియల్ సపోర్ట్ చేయాలా. ఇవన్నీ సపోర్ట్ చేసినప్పుడే మనం మార్కెట్లో ఉండగలుగుతాం. అందులో ఏదొకటి డ్యామేజ్ అయినా నష్టాల పాలవుతాం. మళ్ళీ మ్యాన్ పవర్లో వాళ్ళు ఫార్మర్స్ కూడా సపోర్ట్ చేయాలి, వర్క్ చేయాలి. అంటే ఇంటిగ్రేషన్ ఈ మన తెలంగాణకే పరిమితం కాకుండా
మీరు ఈ తెలంగాణలోని ఏ జిల్లాల్లో తెలంగాణలో ఆల్మోస్ట్ పాత 10 జిల్లాలలో 8 జిల్లాలలో చేస్తున్నాము. అట్లానే వచ్చేసి ఇంకేం చేయాలంటే మా దగ్గర ప్రొడక్షన్ 2020కి వచ్చేసరికి ఇంకా ప్రొడక్షన్ 1 lakh వెళ్ళిపోయిన పేరెంట్స్. 26,000 50,000 అయింది, 50,000 లక్ష అయిపోయింది. లక్ష అయిపోయిన గుడ్ లెక్క వస్తాయి కదా. గుడ్ లెక్క వచ్చినప్పుడు ఇక్కడనే హైదరాబాద్ ఈ ఏరియాలో వేస్తే ఎక్కువ ప్రొడక్షన్ మనకు అమ్ముకోవడానికి కొద్దిగా ఇబ్బంది అని మళ్ళీ చిత్తూరుకి వెళ్ళినాం. చిత్తూరుకి వెళ్ళి చిత్తూరు పల్మనేర్ దగ్గర పెట్టేసినాం, ఒక 3 లక్షలు 4 లక్షల వరకు అక్కడ. దాని తర్వాత వచ్చేసి ఈ మొన్న లాస్ట్ జనవరిలో వచ్చేసి అస్సాంలో వెళ్ళాం. అస్సాంలో ఎక్కడ? అస్సాంలో గోవతి అనే అస్సాం స్టేట్, గోహతి క్యాపిటల్ సిటీ. అవును, ఆ స్టేట్. ఆ గోహతిలో స్టార్ట్ చేసినాం. గోహతి దగ్గర వేరే గోహతిలో రహా అని ఒక విలేజ్లో అవి ఒక 2-3 బ్రాంచ్లు పెట్టి వీక్లీ ఒక 50,000 అంటే ఒక 1,50,000 వరకు ఇప్పుడు అక్కడ చేస్తున్నాము. ఇంకా ఫ్యూచర్లో పెంచాలి. అంటే ఇప్పుడు అక్కడికి గుడ్ల సరఫరా కానీ, కోడి పిల్లల సరఫరా కానీ వెళ్తాయి, ఏసీ వెహికల్, దానా సరఫరా, మందుల సరఫరా అక్కడ మేమే తయారు చేసుకున్నాము. అక్కడ ఫ్యాక్టరీ కిరాయికి తీసుకున్నాము, రెంట్కి తీసుకొని జాబ్ వర్క్లో, అది హ్యాచరీ కూడా జాబ్ వర్క్లో తీసుకొని 2 కమాండ్లో ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. ఇక్కడ మా దగ్గర నుంచి ఒక 2 ఎంప్లాయీస్ అక్కడికి వెళ్ళారు, మిగతా ఎంప్లాయీస్ అక్కడ లోకల్ ఎంప్లాయీస్ అక్కడ నుంచి ఒక 40-50 మంది అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు. ఇప్పుడు మొత్తం ఎంతమంది ఎంప్లాయీస్ మీ విస్తరణలో అంటే మీ పరిధిలో పనిచేస్తుంటారు? టోటల్ ఆఫ్రికా కాక ఓన్లీ ఏపీ, తెలంగాణ, అస్సాంలో కలిసి ఒక 500+. 500 పైన ఉంటారు. అంటే ఒక సుమారు 400 బ్రాయిలర్ ఫార్మ్స్ ఉన్నాయి. బ్రాయిలర్ ఇంటిగ్రేటెడ్ పరిధిలో ఇంటిగ్రేషన్ 400+ ఉంటారు ఫార్మర్స్. అదే వీళ్ళు ఎంప్లాయీస్ ఒక 500 ఉంటారు, ఫార్మర్స్ కూడా ఒక 400+ ఉంటారు. అంటే ఈ కోడికి సంబంధించిన వ్యాపారమే కాకుండా, పౌల్ట్రీ వ్యాపారమే కాకుండా ఇతర వ్యాపారాల వైపు ఎప్పుడైనా దృష్టి సారించిందా? ఏం లేదు, వెళ్ళలే, టైం సరిపోవట్లేదు. ఆలోచనలు ఉండే చాలా, కానీ టైం సరిపోవట్లేదు. టైం ఎట్లా అంటే ఏదానికైనా మనం టైం ఇన్వాల్వ్ అయితేనే వర్క్ అవుతుంది. ఎంత ఇన్వాల్వ్ అయ్యేంత టైం సరిపోతుంది. లైఫ్ స్టాక్ కాబట్టి డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 15-16 గంటలు వర్క్ చేస్తేనే ఇది సరిపోతలేదు. కొత్త దానిలో పోయి మనం బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినాక అది మనకు అనుభవం లేనిది వాళ్ళు చెప్పిన దాని మీద పెట్టినామనుకో ఇబ్బందే కదా, అందుకే పెట్టలే. అంటే ఆ టెక్నాలజీ బాగా పెరిగిన తర్వాత, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాతనే విస్తరించడానికి ఎక్కువ అవకాశాలు ఏర్పడ్డాయి. టెక్నాలజీ పెరగకపోతే ఇవన్నీ పెద్ద సమస్యలే. దీనికంటే ఎక్కువ ముఖ్యం మాకు ఎక్కడ ఏం జరుగుతుంది తెలవాలన్నా అంతా ఉన్నది. ఎంత ఉన్నా, ఎంత టెక్నాలజీ ఉన్నా నమ్మకమైన మనుషులు దొరకడం అదృష్టం. అది ఫస్ట్, అది కావాల్సిందే. మన కంపెనీ గ్రోత్ రావాలంటే మన దగ్గర పనిచేసేటోళ్ళు, నాది అని పనిచేసేటోళ్ళు ఉన్నప్పుడే మనకు గ్రోత్ ఉంటుంది, లేకపోతే కష్టం. ఇప్పుడు హ్యాచరీస్కు వెంకటాద్రి అని పేరు పెట్టారు. ఇంటిగ్రేషన్ ఏమో ఎస్ఎస్ పౌల్ట్రీ. అవును, ఎస్ఎస్ పౌల్ట్రీ అంటే సాయి శ్రీనివాస అనేది ఒకటి నాకు సెంటిమెంట్. దాన్ని అప్పుడు చార్టెడ్ అకౌంట్ అంటే ఎస్ఎస్ పెట్టి బాగుంటుంది షార్ట్ కట్లు అంటే అట్లా ఎస్ఎస్ పెట్టి. రెండింటి పరంగా అంటే 2 లింక్ చేసి నడిపిస్తేనే నడుస్తుంది. అంతే, ఒక దగ్గర ప్రొడక్షన్ చిక్స్, ఎగ్స్ ప్రొడక్షన్ అవుతుంది. ఎస్ఎస్లో కొనుక్కొని మేము దాన తయారు చేసుకొని ఇంటిగ్రేషన్ నడిపిస్తాం. దీనికి అవసరమైన మందులు ఎక్కడి నుంచి చేస్తారు? మరి అన్నీ ఉంటాయి, ఎంఎన్సీ కంపెనీలు అన్ని డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, వాళ్ళే సప్లై చేస్తారు. వాళ్ళే వస్తుంటారు. మనకి ఏది రిక్వైర్మెంట్ ఉంటే అది ఆర్డర్ పెడితే వాళ్ళు సప్లై చేస్తారు. 30 days, 25 days, 60 days పేమెంట్స్ ఉంటాయి, అలా తీసుకుంటారు. అంటే వీటన్నిటికీ సరఫరా చేయాలంటే పిల్లలు కానీ, ఎగ్స్ కానీ, ఇంకేమైనా దానా కానీ సరఫరా చేయాలంటే వాహనాలు ఎక్కువ అవసరం. వాహనాలు ఉన్నాయి, ఒక 15 వెహికల్స్ వరకు మాకు ఓన్ వెహికల్సే ఉన్నాయి. ఎందుకంటే రెంటెడ్, ఎక్కడ కాస్ట్ ఇమ్మీడియట్ మేము పెరిగితే అక్కడ ఇమ్మీడియట్ మేము కంట్రోల్ చేస్తాం. ఇప్పుడు మేము ఏం చేస్తాం, రెంట్ బండి పెడితే కాస్ట్ ఎక్కువ అవుతుంది, క్యాలిక్యులేషన్ చేసేసి మేము బండి తీసుకొని మేమే నడిపిస్తాం. మాకు 2 yearsలో ఫ్రీ అయిపోతుంది బండి. అట్లా హైదరాబాద్లో వెంకటేశ్వర హ్యాచరీస్తో అనుబంధంగా పౌల్ట్రీ రంగాన్ని విస్తరించారు. అక్కడ ఎక్కడ పెట్టారు, దాన్ని ఎలా నిర్వహిస్తున్నారు, ఏంటి? యాక్చువల్గా అక్కడ వచ్చేసి హైదరాబాద్లో షాద్నగర్ దగ్గర చిన్న రేవెల్ల, పెద్ద రేవెల్ల అనే విలేజ్ల దగ్గర ఒక బ్రీడర్ ఫామ్ ఉండే. బ్రీడర్ ఫామ్ వాళ్ళకి ఏమైపోయిందో 1 లక్ష ఫాము, వాళ్ళు కొద్దిగా బ్యాంకు ఇది రన్ చేయలేక ఎన్పిఎల్ పడిపోయి, ఫ్రెండే ఉండే ఆయన హ్యాచరీస్ సప్లై చేస్తాడు, మనకి హ్యాచరీ మిషన్లని తయారు చేస్తుంటాడు ఆయన. కొంచెం ఫ్రెండ్ అన్న, నాకు ఇది వర్కౌట్ అవుతలేదు, కొద్దిగా ఇబ్బంది అవుతుంది, కొద్దిగా తీసుకో అంటే నాకు పేరెంట్స్ పర్మిషన్ కావాలంటే వెంకటేశ్వరాలు ఏమంటే వద్దు, మాకే జాబ్ వర్క్ ఇచ్చేది తీసుకుంటా అంటే అప్పుడు పర్చేజ్ చేసి అదే బ్యాంక్ లోన్ ఇట్లా అంతా ఎవ్రీథింగ్ నేను ట్రాన్స్ఫర్ చేయించుకొని వెంకటేశ్వర హ్యాచరీకి ఇచ్చి, వెంకటేశ్వర హ్యాచరీ నుంచి నెలకు 20-25 లక్షలు మనకు
వచ్చేటట్టు వాళ్ళు రెంట్ అది ఏదైతే జాబ్ వర్క్ ఇస్తారో అది వస్తుంది. నాకు వర్కౌట్ అయింది. అదొక 40-50 ఎకరాల పొలం ఉంటుంది. అందులో అట్లనే తీసుకొని టోటల్ పర్చేజ్ చేసేసి బ్యాంక్ లోన్ టర్న్ ఓవర్ చేసుకొని మిగతా పేమెంట్ కట్టేసి వెంకటేశ్వరాచార్యకి ఇచ్చేసి మంత్లీ 20-25 లక్షలు మాకు రెంట్ వస్తుంటుంది. అది అక్కడ కూడా ఎంప్లాయీస్ ఒక 70-80 మంది జాబ్ చేస్తారు. వాళ్ళకి మనం ఎగ్ ప్రొడక్షన్ చేసి ఇవ్వాలి. ఫర్ ఎగ్ 3 రూపీస్ 5 పైసా మనకి ఇస్తారు. ఇది పౌల్ట్రీ వ్యాపార విస్తరణలో భాగం అంతే. అంటే అది ఏంటంటే అప్పుడు చీఫ్లో వచ్చింది ల్యాండ్ కొనేసినాం. ఇప్పుడు మంచి అంటే యాక్చువల్గా అప్పుడు కొన్న భూములన్నీ ఇప్పుడు బాగా ధరలు ఒకటి ఏంటంటే నా లక్ ఏంటంటే పోల్ట్రీకి రావడము ఒక అదృష్టమే. ఎందుకంటే పోల్ట్రీకి వస్తే ఏమైంది, ఇప్పుడు నాకు కోళ్ళ ఫారం కట్టాలంటే ల్యాండ్ కొనాలంటే సరే ఏదో ఒకటి 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు ఎన్ని పన్నాలు ఎన్నో వాళ్ళకి ల్యాండ్ కొనాలి. 5-10 ఎకరాలు కొన్న తర్వాత పోల్ట్రీ స్టార్ట్ చేసినాం. పోల్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు ఏం కావాలి, మళ్ళీ వాళ్ళకి బ్యాంక్ లోన్ పెట్టాలంటే ఏమంటారు, నీకు ప్రాపర్టీస్ కావాలంటే లోకల్ ఏవో 4-5 ప్లాట్లు కొనాలి, దాన్ని వాల్యుయేషన్ చేయించాలి, దాన్ని లోన్ పెట్టాలి, అట్లా రన్ చేయాలి. దాంతో ఏమైపోయింది, మనం 4 లక్షలు 5 లక్షలకి ఎకరం కొంటే అలా 50 లక్షల కోటి రూపాయలు కూడా అయిపోయినాయి. అది కూడా నాకు డబుల్ ఇన్కమ్ అయిపోయింది. పోల్ట్రీ రన్ చేసుకుంటూ సెకండ్ ఇన్కమ్ కూడా ల్యాండ్స్ పెరగడంలో నాకు అనుకోకుండా కలిసి వచ్చింది. అయితే మీరు వ్యాపార రంగమే కాకుండా రాజకీయ రంగంలోకి వచ్చారు. రాజకీయ రంగంలోకి రావాల్సిన అవసరం ఏమి ఏర్పడ్డది, లేదా అంటే గ్రామ రీత్యానా ఇంకే కారణాలు? ఒరిజినల్గా సర్పంచ్ అనేది సరే నాకు తగ్గదేం కాదు. అది నేను నిలబడాలని నాకేం ఇంట్రెస్ట్ లేకుండే. విలేజ్లో చాలామంది నాకు వచ్చి రిక్వెస్ట్ చేస్తుండ్రి బాగా, అన్న ఒకటే ఫ్యామిలీ 20 ఏళ్ళ నుంచి ఉంది, నువ్వు ఎవరైనా భయపడతారు, నువ్వైతే ధైర్యవంతుని, నువ్వు వస్తే బాగుంటుంది. ఏం చేస్తా, నాకు ఉన్నది బిజీ, మళ్ళీ టైం సరిపోయిందంటే మేము ఉంటామన్నా అని చేస్తామని వాళ్ళు బాగా బదిలాడడం జరిగింది. ఇండైరెక్ట్గా జరిగితే సరే అని ఇట్లా నాకు 3 పిల్లలకు సర్పంచ్కి ఎలిజిబిలిటీ లేదు కదా అప్పుడు. అయితే లేడీకి సీట్ అది. సరే మళ్ళా మా మిస్సెస్ కూడా కాదు, ఎందుకంటే 3 పిల్లలు కదా. మళ్ళీ ఏం చేసినాం, సరే ఎవరైతే ఉంది పని మనం చేద్దాం, అమ్మని పెడదామని అమ్మని పెట్టేసి అమ్మ పేరు భూసాని రాజమణి. అయితే అప్పుడు అమ్మని పెట్టిన తర్వాత ఇక వాళ్ళు నిన్ను ఇంత ఇష్టంగా మేము కోరుకున్నాం, నువ్వు ఏదో డెవలప్ చేయాలంటే ఏం డెవలప్ చేస్తాం సార్, గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ సీసీ రోడ్లు, వాటరు ఇవన్నీ చేసినాము, చెరువులు అవి చేసినాం. దాని తర్వాత నువ్వు పర్సనల్గా ఏదైనా చేయాలి సార్, చేయాలంటే ఎస్సీ కాలనీలో వాళ్ళందరూ ఒక గుడి కావాలంటే పోచమ్మ గుడి కట్టించినాం. అదొకటి. ఈ గౌడ సంఘానికి కూడా చుట్టూ గ్రిల్స్ ఏదో కావాలంటే 3-4 లక్షలు ఏదో అయింది, అది కట్టించినాం. ఒక 35 లక్షలు పెట్టి అందరికి విలేజ్ అందరికి సరిపోయేటట్టు ఒకటి దుర్గమ్మ గుడి సొంతంగా నేను కట్టించిన. ఎందుకంటే ఏదో 2-3 లక్షలు ఏదో చందాలు వచ్చినట్టున్నాయి. మిగతా అయినా పండు సరే ఒకటి విలేజ్లో చెయ్యాలి, ఈ అవకాశం గ్రామానికి చేసిన తృప్తి అట్లా చేసేసినాం. అది కృష్ణసాగర పొన్నాలనే చేసినాం. పొన్నాలనే ఉండేది అప్పుడు, పొన్నాలనే ఉన్నాం కాబట్టి పొన్నాలనే చేసినాము. 2018-19లో ఫైబర్ కేసు వచ్చినప్పుడు ఆ టైంలో ఏమైపోయిందంటే కృష్ణసారం విలేజ్ గ్రామ పంచాయతీ చెయ్యాలి. విలేజ్ వాళ్ళని అందరిని అడిగినా ఏం చేద్దాం మరి, ఉండనా పెద్ద గ్రామ పంచాయతీ కదా, దానికి అటాచ్గా 1/2 కిలోమీటర్ ఉంది ఉంటా అంటే వద్దన్నా, మళ్ళీ మనకి ఎప్పుడన్నా అవకాశం వస్తే మనకు మళ్ళీ అవకాశం రాకపోవచ్చు, ఫైబ్రికేషన్ అప్పుడు రాకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మన విలేజ్ మనకు ఉంటుంది అంటే నాకు కూడా అనిపించింది. కృష్ణసారం అనే విలేజ్ ఒకసారి గ్రామ పంచాయతీ చేస్తే కృష్ణసారం గ్రామ పంచాయతీ గుర్తింపు వస్తుంది అని చేసినాం. అందులో కూడా విలేజ్ పీపుల్స్ కూడా అందరూ సపోర్ట్ చేశారు. అన్న మళ్ళీ నువ్వే ఉండాలి అని చెప్పి అందరు యూనియన్ చేశారు. యూనియన్ చేస్తే అప్పుడు జెంట్స్కి ఉన్నది టికెట్. అయితే ఆయన మళ్ళీ మనకు రాదు కదా, సరే ఒకసారి మళ్ళీ నాన్నని పెట్టాను రాజయ్య యూనియన్ సర్పంచ్ చేసేసాం. ఇక ఫస్ట్ యూనియన్ చేసేసి అప్పుడు అది చేసినాం. హరీష్ అన్న కూడా అప్పుడు అన్నాడు, పెద్ద గ్రామ పంచాయతీ కాదు కదా నీకు సరిపోదు ఇన్కమ్ అది అన్నాడు. నేను కూడా ఆలోచించిన, అయినా నీకేదైతే లే, నువ్వు ఏదన్నా మెయింటైన్ చేస్తావు, డబ్బులు లేకుండా మెయింటైన్ చేస్తావు అని చెప్పి వాళ్ళు అన్నాడు. అంటే అన్న కరెక్టేలే అంటే నేను చెప్పిన, ప్రజలంతా గిట్లా అంటారు అన్న, గిట్లా దాని గురించి చేయాల్సి చెప్తుందని అంటే సర్లే నడవని అని చేసిండు. ఏ ఫండ్ వచ్చినా ఇస్తుండే. అది మంచి అన్నకి ఇది కావాలంటే ఎవరు జనాలకు కూడా ఏదైనా ఇబ్బంది ఉందంటే నిమిషంలో రాత్రి 1 గంట ఫోన్ చేసిన, హాస్పిటల్ విషయంలో ఏది చేసినా మెసేజ్ పెట్టగానే మంచి సహకరిస్తుండే. అంటే ఎప్పటికప్పుడు హరీష్ రావు గారి సహకారం మీకు లభించింది? ఎప్పుడు లభిస్తుండే. ఎప్పుడు నేను పోస్ట్లో ఉన్నా లేకున్నా
ఆయనకు ఆయన ఎందుకంటే ఆయన మన ఎమ్మెల్యే ఉండడం అదృష్టం. ఎందుకంటే అంత హార్డ్ వర్కర్. ఇప్పుడు నేను చిత్తూరు పోయినా, అస్సాం పోయినా, మహారాష్ట్ర పోయినా, ఒక ఢిల్లీ పోయినా, ఇన్ని స్టేట్లలో పోయినా కానీ ఎక్కడ అంటే మా సిద్దిపేట అంటే హరీష్ రావు మీ ఎమ్మెల్యే అని అంటారు. అంటే ఒక ప్రౌడ్గా బ్రాండ్ అయిపోయింది. మాకు కూడా తృప్తి అనిపిస్తుంది. అరే హరీష్ రావు మన సిద్దిపేట అనగానే హరీష్ రావు పేరుతో చాలు మనకు కష్టపడే. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇలా ₹1,00,000 జాగా 10 లక్షలు, 5 లక్షల జాగా 50 లక్షలు, 60 లక్షలకు వెళ్ళిపోయింది. భూముల విలువ పెరిగింది, డెవలప్మెంట్స్ అయితేనే కదా అభివృద్ధి, వివిధ రంగాల్లో అభివృద్ధి జరిగింది. ఇవాళ సరే ఇవాళ డబ్బులే పెట్టి సంపాదించాలి ఇదంతా కాకుండా ఇవాళ ఒక రైతు ఉన్నాడు, మనకి 4 ఎకరాలు జాగా ఉంది, 5 లక్షలకి ఎకరం, 20 లక్షల మనిషి ఆ రోజు. సరే 20 లక్షలు 2 ఎకరాలు అమ్మితే 10 లక్షలు వస్తుండగా ఇవాళ 4 ఎకరాలు అమ్మితే 2 కోట్లు 3 కోట్లు వస్తున్నాయి. ఆటోమేటిక్ కోటీశ్వరుడు అయిపోయింది కదా. సరే ఏ బిజినెస్ చేసినా, ఏ బిజినెస్ చేయకపోయినా, వ్యవసాయం పంట పండిన పడకుండా ఆటోమేటిక్ కోటీశ్వరుడు అయిపోయింది. అట్లా. అంటే మీ కుటుంబ పరంగా వివరాలు ఏమన్నా ఉన్నాయా? పిల్లలు ఏం చేస్తుంటారు? కుటుంబతను అమ్మ, నానమ్మ కూడా ఉండే. ఒక 2022లో ఎక్స్పైర్డ్ అయింది, 92 ఇయర్స్. అమ్మ నాన్న విలేజ్లో ఉంటారు, కిష్టసార్లో. నేను ఎట్లా ఉంటా. వ్యవసాయం చేస్తారా వాళ్ళు? ఇంకా ఏం చేయరు ఇప్పుడు. ఏజ్ పరంగా వద్దన్న ఎందుకులే ఇబ్బంది మళ్ళా అని ఆపేసిన. పొలం అయితే ఉన్నది, పాత మా తాత నుంచి వచ్చింది ఆ పొలం. అది అట్లా తృప్తిగా చూసుకోవడానికి ఉంటుంది, అట్లే ఉంటుంది. దాని తర్వాత తమ్ముడు ఉంటాడు. తమ్ముడు సుధాకర్ చికెన్ సెంటర్స్ అని ఆల్రెడీ ఎగ్జిబిషన్ అని మంచి సిద్దిపేటలో టాప్ ట్రేడరు. చెల్లె వచ్చేసి హైదరాబాద్కి ఇచ్చినాం. మా బావ ఆయన కూడా బిజినెస్ చేస్తాడు, అది అక్కడ వరకు ఉంటుంది. నాకు వచ్చేసి 3 పిల్లలు. పెద్ద పాప వచ్చేసి యూఎస్ఏలో ఎంఏ చేస్తుంది, రెండో పాప వచ్చేసి ఎంబీబీఎస్ చేస్తుంది, ఇప్పుడు 2nd ఇయర్ కంప్లీట్ అయింది. అంటే అంతా మెడికల్, ఒకళ్ళు మెడికల్, ఒకళ్ళు ఎంఎస్కి వెళ్ళారు. ఇక బాబు వచ్చేసి ఇంజనీరింగ్ తర్వాత మాస్టర్ చేయడానికి వెళ్ళారు. 2 ఇయర్స్ అవుతుంది ఆల్రెడీ. అంటే మాస్టర్ చేసిన తర్వాత అక్కడనే స్థిరపడడానికి ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. అట్లాంటిది ఏం లేదు, ఆల్రెడీ అయిపోయింది, మాస్టర్ అయిపోయింది. జాబ్ కూడా చేస్తుంది 1 ఇయర్ నుంచి. ఈ నెక్స్ట్ ఇంకో 2 monthsలో నవంబర్లో వస్తుంది ఆల్రెడీ. అక్కడ ఇంట్రెస్ట్ లేదు. బాబు ఏం చేస్తాడు? ఇప్పుడు ఇంటర్మీడియట్ 2nd ఇయర్ హైదరాబాద్లో చదువుతాడు. ఇండస్ ఇంటర్నేషనల్ శంకర్పల్లిలో ఉంటాడు. పిల్లలు ఈ బిజినెస్ విస్తరిస్తూ ఇప్పుడు ఇంకేంటంటే ఇవన్నీ పెంచడానికి కారణం ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు బిజినెస్ రానికి. అదొకటి సంతోషం. వాళ్ళు ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళకి కొద్దిగా ఫార్మ్స్ అవన్నీ తిప్పుకుంటూ ఇట్లా ఉంటుందని చెప్పి కూడా వాళ్ళకు నేను చెప్తున్నా. పోల్ట్రీ అంటే ఏంది, సెలవులలో అంతా తిరుగుతుంటాం, బాగా తిప్పుతుంటా. ఒక 3-4 ఏళ్ళ లోపల ఖచ్చితంగా వాళ్ళకు పగ్గాల చేతులు బాధ్యతలు ఇవ్వాల్సిందే. మనం 14 ఏళ్ళు ఉన్నప్పటి నుంచే కష్టపడ్డాము, 0 నుంచి ఇక్కడ ఈ స్టేజ్ తెచ్చినాం. ఉన్నదని నన్ను రన్ చేస్తే బాగుంటుంది కదా. ఉన్నది బాగా రన్ చేసే వాళ్ళు ఉంటేనే మనకు కూడా తృప్తిగా ఉంటుంది. వెంకటాద్రి హ్యాచరీస్కి సంబంధించిన బ్రీడర్ ఫామ్ ఇది. ఈ బ్రీడర్ ఫామ్ గురించి ఒకరోజు కోడి పిల్లలు ఎన్ని రోజులు ఉంటాయి, ఎలా ఎదుగుతాయి, వీటిని ఎలా ఉత్పత్తి చేస్తారు, ఎలా డెవలప్ చేస్తారు అనేది భూసాని శ్రీనివాస్ గారు మనకు వివరిస్తారు. ఇది వెంకటేశ్వర హ్యాచరీ నుంచి మనం కొనుగోలు చేస్తాం. డే ఓల్డ్ చిక్ ₹320 పర్ చిక్. ఇది మనము బ్రూడర్ ఫామ్లో పెట్టాము. బ్రూడింగ్లో ఇది ఇప్పుడు ఈ ఫామ్లో వచ్చేసి 7 నుంచి 8 వారాలు ఉంటాయి. 7 నుంచి 8 వారాల వరకు ఈ బ్రూడర్ ఫామ్లో ఉంటాయి. దీని తర్వాత నెక్స్ట్ గ్రోయింగ్ స్టేజ్కి వెళ్తాయి. దీని తర్వాత మీకు గ్రోయింగ్ స్టేజ్లో వివరిస్తారు. 8 వారాల తర్వాత వచ్చిన కోళ్ళను ఇక్కడ పెంచుతారు. ఇక్కడ 18వ వారం వరకు ఉంటాయి. ఇవి సుమారు 18వ వారం వరకు వచ్చినవి. వీటి గురించి భూసాని శ్రీనివాస్ గారు వివరిస్తారు. ఇది గ్రోయర్ స్టేజ్. ఇది గ్రోయర్ స్టేజ్ అంటే మనకు డే ఓల్డ్ నుంచి 8 వారాల వరకు బ్రూడర్లో ఉంటాయి. ఇంతకుముందు ఫస్ట్ స్టేజ్లో చూసినాయి. దాని తర్వాత 8 వారాల తర్వాత ఇక్కడ 18-19 వారాల వరకు ఈ ఫామ్లో ఉంటాయి. 19 వారాల తర్వాత ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మళ్ళీ లేయింగ్ షెడ్లోకి వెళ్ళాలి. దీని తర్వాత చూపించేది లేయింగ్ షెడ్కి వెళ్దాం. ఇది వచ్చేసి ఇక్కడ మేల్స్. ఇవి మేల్స్ మనకు 12% మేల్స్ ఉంటాయి. ఇవన్నీ ఫిమేల్స్. ఫిమేల్ మళ్ళీ అక్కడ షిఫ్ట్ చేస్తాం. 26 వీక్స్కు మనకు ఎగ్స్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇది 3rd స్టేజ్. మనం 1 నుంచి 8 వారాలు ఫస్ట్ స్టేజు, 8 నుంచి 18 వారాలు 2వ స్టేజు గ్రోయరు. ఇది 3వ స్టేజు. 18 నుంచి 68 వారాల వరకు ఈ ఫామ్లో ఉంటాయి. 26వ వారంకు గుడ్లు స్టార్ట్ అవుతాయి. 26వ వారంకు హ్యాచింగ్ ఎగ్ వస్తుంది. ఈ హ్యాచింగ్ ఎగ్ వచ్చేసి మనకు ఫామ్ యావరేజ్ ఎప్పుడు కూడా 60-65% వస్తుంది.
మనకు పీక్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు 80 to 83 వస్తుంది. ఇది ఇప్పుడు 38 వీక్స్ ఫాము. ఇప్పుడు వచ్చేసి 74-75% ప్రొడక్షన్ వస్తుంది. ఇది వచ్చేసి మేల్ అంటే ఇది ఎప్పుడు కూడా ఫిమేల్స్కు 12%, ఫిమేల్స్ ఎన్ని ఉంటే దానికి 12% లెక్క మేల్స్ ఉంటాయి. ఇందాక తీసినారు సెమెన్ తీసేసి ఫిమేల్కి ఎక్కియంగా ఇందాక మీరు వాళ్ళు చేసేది చూసారు, మీరు షూట్ చేసారు. కాబట్టి డైలీ 3 డేస్కి ఒకసారి అట్లా ఇన్సర్మేషన్ చేస్తేనే ఈ ఎగ్ మళ్ళీ హ్యాచర్లో పెట్టినప్పుడు కోడిపిల్ల తయారవుతుంది. ఆ ఇన్సర్మేషన్ చేయకపోతే మాకు కోడిపిల్ల తయారు కాదు. మనం ఇప్పటి వరకు హ్యాచరీలో కోళ్ళ 3 దశల్లో ఎలా ఎదుగుతాయని చూసాం. అవి గుడ్లు ఉత్పత్తి చేసిన తర్వాత ఆ గుడ్ల నిల్వ కేంద్రం ఇది 18 డిగ్రీల టెంపరేచర్లోనే వీటిని నిల్వ ఉంచుతారు. వాటి గురించి శ్రీనివాస్ గారు వివరిస్తారు. ఇది హ్యాచింగ్ ఎగ్. ఇది హ్యాచింగ్ ఎగ్ మనకు ప్రొడక్షన్ రాగానే ఇమ్మీడియట్ క్లీనింగ్ చేసి టిమ్కేషన్ చేసి తీసుకొచ్చి 16-18 టెంపరేచర్లో ఏసీలో ఉంచితే కానీ ఈ ఎగ్ నిల్వ ఉంటుంది 4 to 5 days. దాని తర్వాత ఇక్కడ నుంచి తీసుకెళ్ళి హ్యాచర్లో పెడితే అక్కడ మనకు 21 daysకు కోడిపిల్ల తయారవుతుంది. ఇవి ఇప్పుడు ఏదైతే మనం 3rd స్టేజ్లో ఎగ్స్ ప్రొడక్షన్ చూసినామో ఆ ఎగ్స్ 18 డిగ్రీల టెంపరేచర్లో నిల్వ చేసి అటు నుండి తీసుకొచ్చి ఇక్కడ హ్యాచర్లో పెట్టి ఈ హ్యాచర్లో 99.9% ఎప్పుడు దీని టెంపరేచర్ మెయింటైన్ చేసి 1 అవర్కి ఒకసారి టర్నర్ అన్నీ చేస్తే కానీ దీనిలో మనకు కోడిపిల్ల 21 రోజుకి వస్తుంది. ఇందులో వచ్చి 18 రోజులు ఇంక్యుబేటర్లో ఉంటుంది. దీని తర్వాత వచ్చేసి హ్యాచరీ బయట ఉంటుంది. హ్యాచర్లో 3 days పెడితే అక్కడి నుంచి కోడిపిల్లలు వస్తాయి. అక్కడి నుంచి నేరుగా కోడిపిల్లలు మనం వ్యాక్సిన్ చేసి ఫామ్లోకి తీసుకెళ్తాము. బ్రాయిలర్ ఫామ్ తీసుకెళ్తే బ్రాయిలర్ ఫామ్లో కోడిపిల్లలు వేసి మనం ఫీడ్ ఇస్తే అక్కడ కోడి తయారవుతాయి. అవి ఇప్పుడే ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ఈ రోజు నైట్ 12 గంటల వరకు వస్తుంటాయి. ఇప్పుడే అవి పెకింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు వస్తుంటాయి. అక్కడ మనము ఫామ్ నుంచి తీసుకొచ్చిందంటే ఇంక్యుబేటర్లో పెడతాము. ఇంక్యుబేటర్లో 18 రోజులు ఉంటాయి. 18 రోజుల తర్వాత ఇక్కడ హ్యాచరీ ట్రాన్స్ఫర్ చేస్తాము. హ్యాచరీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 3 daysలో వచ్చేస్తాయి అన్నట్టు. అక్కడ 18, ఇక్కడ 3 days 21 days లైఫ్ మొత్తం. ఎగ్ ఎప్పుడైతే ఫామ్ నుంచి తెచ్చి సెట్ చేస్తామో 21 daysకు ఈ రోజుకు 21 days. ఈ రోజు నైట్ 12కి వస్తాయి. ఈ నుంచి తీసుకెళ్లి డైరెక్ట్ ఫామ్కు తీసుకెళ్లి ఫామ్లో వేసి వాటర్ ఫీడ్ పెడితే 40 daysకు మనకు 2 kg బర్డ్స్ వస్తాయి. కోడి తయారవుతుంది. ఆ రోజు మార్కెట్ చేసుకోవచ్చు. 2 kg వస్తుంది. 40 days 2.1. చలికాలం అయితే 2.2 వస్తుంది. ఎండాకాలం అయితే 1.78 వస్తుంది. 40 days లైఫ్ 40 days ఇక అంతే. 40 days కల్లింగ్ చేసేస్తాం అంతే. ఇది ఏముండదు. ఇక్కడికి కల్లింగ్ ఇది క్లోజ్. అక్కడ వచ్చిన కోడిపిల్ల అయితేనే మనకు అక్కడ గుడ్లు వస్తాయి. గుడ్ల తర్వాత ఇది వస్తుంది. ఇది ఇక్కడ నుంచి ఈ జనరేషన్ ఇంతే. ఇదిగా ఇక్కడికి క్లోజ్. ఇది ఏముండదు. ఇది ఉండదు. ఏముండదు. లేయర్లో ఉంటుంది కానీ బ్రాయిలర్లో ఉండదు. ఇది ఇక్కడికి క్లోజ్. ఇక 40 days కానీ బర్డ్ తయారైతే బర్డ్ కల్లింగ్ చికెన్. ఇది దీన్ని బ్రాయిలర్ డే ఓల్డ్ నుంచి కల్లింగ్ వరకు ఇవి సైజుల వారిగా చేసి చిన్నపిల్లలకు చిన్న సైజు, మీడియం పెద్ద కోళ్ళకు పెద్ద సైజు ఇట్లా చేసి దీన్ని మనం 40 days ఇక్కడ నుంచి చిక్స్ తీసుకెళ్ళి ఫామ్లో వేసి ఇక్కడ నుంచి ఫీడ్ తీసుకెళ్ళి ఫామ్లో వేస్తాం. 40 daysకు మనకు బ్రాయిలర్ 2 kg కోడి తయారవుతుంది. అక్కడ నుంచి చికెన్ సెంటర్కు కోళ్ళు మనం సేల్ చేస్తాం అన్నట్టు. ఈ కోళ్ళకు అవసరమైన దానా మొత్తం ఇక్కడనే తయారవుతుంది. కంప్లీట్ ప్రోటీన్, కాల్షియం, ఫాస్ఫరస్ ఎవ్రీథింగ్, ల్యాబ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. అన్ని అనాలిసిస్ చేస్తే మేము కోళ్ళకు ఫీడ్ ఇస్తాం. ఎంత స్థాయిలో ఏది మిక్స్ చేయాలో అంత వాటి ఏజ్ వైజ్గా మేము ప్రోటీన్, కాల్షియం, ఎనర్జీ, సోయా ఆయిల్ అన్ని మేము వాటిని మిక్స్ చేస్తాం. ఇప్పటి వరకు మనం హ్యాచరీస్ చూసాం. హ్యాచరీస్ నుంచి బ్రాయిలర్ ఫామ్కి వచ్చాం. బ్రాయిలర్ ఫామ్లో ఏ రకమైన ఉత్పత్తి చేస్తారు, మాంస ఉత్పత్తికి కోళ్ళను ఏ దశ మేరకు పెంచి తర్వాత విక్రయానికి చేస్తారనేది శ్రీనివాస్ గారు వివరిస్తారు. యాక్చువల్గా ఇప్పుడు వరకు మనం అక్కడ డే ఓల్డ్ చెక్కు వరకు చూసినాము. ఆ చెక్కు తీసుకొచ్చి మనం ఇక్కడ వేసి ఫీడ్ పెడితే ఆ ఫీడ్ మిల్ కూడా చూపించాము. ఆ ఫీడు ఆ చెక్కు 2 తెచ్చి ఇక్కడ వేసి వాటర్ 3 మనం మిక్సింగ్ ఇచ్చేస్తే 40 daysలో ఈ కోళ్ళు 2 kg తయారవుతాయి. ఇప్పుడు వచ్చేసి ఇవి 25వ రోజు కోళ్ళు. ఇంకొక 2 వారాల్లో ఇవి మార్కెటింగ్కి వెళ్ళిపోతాయి. ఇదండి భూసాని శ్రీనివాస్ గారి పౌల్ట్రీ రంగ విస్తరణ, వ్యాపార రీత్యా, రాజకీయ రీత్యా, ఎదుగుదల ఇత్యాది అంశాలు మనం విన్నాం, మనం ప్రత్యక్షంగా చూసాం. మరో ఎపిసోడ్లో మరో ప్రముఖునితో మీ ముందుకు వస్తాం. రియల్ టాక్ విత్ ఏకే. నమస్తే.
ధన్యవాదాలు.